leader, best leader on. Okay, thank you, leaders. So, friends of Estage family లో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్, ఎంతో డెడికేషన్ గా ప్యాషనెట్ గా వర్క్ చేస్తున్నటువంటి లీడర్, తక్కువ టైంలో మంచి ఇన్కమ్ తీసుకుంటూ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి లీడర్ విశాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రవి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. వన్ సెకండ్. థ్యాంక్ యూ. కంటిన్యూ ద సెషన్ సార్. ఒక 2 seconds సార్, వస్తున్నాను. ఓకే. గమనించగలరు, ప్రతి ఒక్కరు కూడా నోట్బుక్ పెన్ను దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఈ 7 steps అనేది మన బిజినెస్ లో సక్సెస్ అవడానికి మెట్లు లాంటివి కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఇంకోటి, ఏదో కౌంటింగ్ కోసం అందరూ జాయిన్ అయ్యి అప్పుడైనా చూస్తారు అడుగుతారనే ఉద్దేశంతో జాయిన్ అయ్యి మీ వర్క్ లో మీరు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా జూమ్ ని వినడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా నోట్బుక్ పెన్ దగ్గర ఉంచుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. విశాల్ సార్, ప్లీజ్ కంటిన్యూ. సార్ అది స్క్రీన్ వస్తుందా సార్? స్క్రీన్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎక్సలెంట్ సార్. ప్లీజ్ కంటిన్యూ. సో గుడ్ మార్నింగ్ మై డియర్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా నా పేరు విశాల్. నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటూ ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. సో మంచి లైఫ్ అండ్ మంచి శాలరీ. ముందుగా మనందరికీ గాడ్ అయినటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. సో ఈ జూమ్ సెషన్ ద్వారా నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మై వెల్ విషెస్ మిస్టర్ ఆనంద్ సార్ అండ్ రవి సార్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సో సెషన్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. సో వెస్టేజ్ బిజినెస్ మనం సక్సెస్ పొందాలంటే, సో వెస్టేజ్ బిజినెస్ లో మనం సక్సెస్ పొందాలంటే చేయవలసిన ఈ 7 పనులేంటి, సో 7 steps ఏంటి, ఓకే, 1 by 1 మీతో పంచుకుంటాను లీడర్స్. నెక్స్ట్, మనం వెస్టేజ్ లో ఎందుకు జాయిన్ అయ్యాం అన్న క్లారిటీ మనకు ఉన్నట్లయితే, ఏ విధంగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే వెస్టేజ్ లో మనం సక్సెస్ కావచ్చు అనే ప్లాన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా 100% ప్రతి ఒక్క లీడరు సక్సెస్ అవ్వచ్చు. సో మీరు అనుకున్నటువంటి టైంలో మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ లో ఖచ్చితంగా రీచ్ కావచ్చు. సో ఎలా అంటే ఈ పిక్చర్ లో చూసినట్టుగా వై అంటే మనం ఎందుకు జాయిన్ అయ్యాం, ఆ వై అనేది మీకు తెలిస్తే వాట్ ఏముంది, వెస్టేజ్ లో మీకు ఏముంది అని అర్థమైతే హౌ అంటే ఎలా చేసుకుంటూ ముందుకు వెళితే, ముఖ్యంగా ఈ 7 పనులు చేసుకుంటూ మనం గాని ముందుకు వెళ్ళగలిగితే 1000% సక్సెస్ అవుతాం లీడర్స్. సో అసలు ఎస్, జాయిన్ అయినప్పుడు కొత్తల్లో ప్రతి ఒక్కరం కూడా ఎగ్జైట్మెంట్ తోటి మనం ఏం చేస్తామంటే, మొత్తం ప్రొడక్ట్స్ బేసిక్ కంపెనీ కాబట్టి మనం ఏం చేస్తామంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో ఫోన్ బుక్ లో ఉన్నటువంటి లిస్టు ప్రకారం అందరికి పరిచయం చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఆ ప్రొడక్ట్స్ వాడేవారు ఎవరు, వాడగలిగేవారు ఎవరు అనేది ముందుగా మనకి క్లారిటీ రావాలి. క్లారిటీ తీసుకొని మనం గాని వాళ్ళని మాత్రమే జాయిన్ చేసుకోగలిగితే, ఫ్రెండ్స్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం కొత్తగా జాయిన్ అయిన ప్రజెంట్ లో ప్రతి ఒక్కరిని బిజినెస్ ప్లాన్ చెప్పి బలవంతంగా ఐడి వేసేసి తరువాత వాళ్ళు మనతో జర్నీ చేయలేకపోయినా మనతో కలిసి, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఫోన్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు బిజినెస్ ప్లాన్ చెప్పి బలవంతంగా ఐడి వేసేసి తర్వాత వాళ్ళు మనతో జర్నీ చేయలేకపోయినా, మనతో కలిసి నడవలేకపోయినా మనం కూడా నిరుత్సాహపడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఒక మంచి లీడర్ ని సెలెక్ట్ చేసుకుంటే తనని చూసి నువ్వు యాక్టివ్ గా పనిచేస్తావు, నిన్ను చూసి తను కూడా యాక్టివ్ గా పనిచేస్తాడు. సో అది నా ఉద్దేశం. సో ఈ బిజినెస్
ఈ బిజినెస్ ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఉండే ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ టైంలో అయినా సరే, ఎక్కడ వారితో అయినా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెస్టేజ్ లో మనం సక్సెస్ కావాలంటే మామూలు అడుగులు కాదు మిత్రమా, మనం వేసేది మాస్టర్ స్టెప్స్ వేయాలి. సో వెస్టేజ్ లో మనం సక్సెస్ కావాలంటే మామూలు అడుగులు కాదు మిత్రమా, మనం వేసేది మాస్టర్ స్టెప్స్ వేయాలి. ఎస్, ఇప్పటి వరకు ఏదో ఒక రకరకాల పనులు చేసుకుంటూ మన జీవనాన్ని గడుపుతూ ఉన్నాం. సో ఎప్పుడైతే మనం వెస్టేజ్ లో క్లారిటీ మైండ్ తోటి మనం జాయిన్ అయిన తరువాత మామూలు స్టెప్స్ గాని వేస్తే సరిపోదు. సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మాస్టర్ స్టెప్స్ మాత్రమే వేయాలి. సో ఇంతకు ముందు మనం ప్రతి దాంట్లో, ప్రతి కంపెనీలో మన సెక్టర్ ఏదైతే ఉందో ఆ సెక్టర్ మాదిరిగా దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయో అదే మాదిరి వెస్టేజ్ లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, దాన్ని అనుసరించి మాత్రమే మనం ముందుకెళ్ళగలిగితే ప్రతి ఒక్కరం అందరం సక్సెస్ కావచ్చు. సో వెస్టేజ్ లో సక్సెస్ అనేది డూప్లికేషన్ మరియు మల్టికేషన్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డూప్లికేషన్ అనేది మనం ఆలోచించే విధానం మరియు అమలు చేసే విధానం పై ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా లీడర్స్, డూప్లికేషన్ అనేది మనం ఆలోచించే విధానం మరియు అమలు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా గాని మనం ముందుకెళ్ళినట్లయితే సో ఈ 7 డోసెస్ మనం చెప్పుకోటువంటి ఈ 7 డోసెస్ ఏవైతే ఉన్నాయో 100% మనం ముందుకెళ్తే సక్సెస్ అవ్వచ్చు. సో మొట్టమొదటిది, సో లీడర్స్ ప్రాబ్లం అయినట్టుంది స్లైడ్ సరిపోని. సో మొట్టమొదటిది ఉత్పత్తులను వాడండి, యూజ్ ద ప్రొడక్ట్. సో మనం జాయిన్ అయిన వెంటనే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మనతో సహా, నాతో మీతో సహా ఎవరైనా సరే మన కుటుంబ అవసరాల కొరకు కంపల్సరీ ప్రొడక్ట్స్ వాడాలి. ఎస్, వెస్టేజ్ లో ఉన్నటువంటి ఈ 16 రకాల కేటగిరీల్లో 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి, కంపల్సరీ తెలుసుకోవాలి. వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకొని ఏ విధంగా పనిచేస్తున్నాయో ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాలి అనే క్లారిటీ గాని మనకు ఉన్నట్లయితే మనం ఇతర వ్యక్తులకి, మన ఫ్యామిలీ మెంబర్స్ కి, మన నైబర్స్ కి ఈ ప్రొడక్ట్స్ అనేది పరిచయం చేయగలుగుతాం లీడర్స్. సో అదే విధంగా వెస్టేజ్ లో లభించే ఇటువంటి హెల్త్ సప్లిమెంట్స్ మీ ఫ్యామిలీ అలవాటు చేసుకోవాలి, తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు క్యూర్ అయిన వెంటనే అదే విషయాన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, మనం పరిచయం చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా అగ్రి ప్రొడక్ట్స్ మన పంట పొలాలకు వాడాలి, సో వాడించాలి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మంచి యూజర్ గా ఉంటామో అదే విధంగా మనం మంచి సెల్లర్ గా తయారవుతాం లీడర్స్. అందుకనే మన ఉత్పత్తులను మొట్టమొదటిగా మనమే యూజ్ చేయాలి. చాలా మంది జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ నాలెడ్జ్ తెలియకుండానే వాడకుండానే చాలా మందికి షేర్ చేస్తూ ఉంటాం, పరిచయం చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం చేసినట్లయితే ఆ ప్రొడక్ట్స్ మీద కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఆ విధంగా పనిచేస్తుందో అన్న కాన్ఫిడెన్స్ మనకి తెలియనప్పుడు, ఏ విధంగా అది పనిచేస్తుందో అన్న కాన్ఫిడెన్స్ మనకి తెలియనప్పుడు ఆ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ అనేది ఎదుటి వ్యక్తికి మనం ఇవ్వలేము. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రొడక్ట్స్ నాలెడ్జ్ తీసుకోకుండా ఇతర వ్యక్తులకి పరిచయం చేశామంటే తద్వారా ఒక మంచి ప్రొడక్ట్స్ గురించి ఎప్పుడైనా మనం ప్రమోట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ తీసుకోవాలి లీడర్స్. సో అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కొంచెం స్లోగా చెప్పాలనా? పర్లేదు కదా లీడర్స్? కొంచెం స్లోగా తీసుకెళ్ళండి విశాల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఉత్పత్తులను, సెకండ్ వన్, ఉత్పత్తులను ఇతరులకు పరిచయం చేయడం ఎలా, షేర్ ద ప్రొడక్ట్. సో ఎప్పుడైతే మనం ప్రొడక్ట్లు వాడిన తరువాత ఇప్పటి వరకు చూడండి, మనకు నచ్చిన అంశాన్ని మనం షేర్ చేస్తూ ఉంటాం.
ఏదైనా సరే ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు షేర్ చేయడం వల్ల మనం ఎలాంటి లాభం పొందలేదు కదా. ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మనకి తెలిసినటువంటి విషయాలు, చాలా విషయాలు మనం చిన్నప్పటి నుంచి చాలా షేర్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఎలాంటి లాభం గాని, బెనిఫిట్స్ గాని అనేది మనం పొందలేదు. కానీ ఈ అనుభవమే ఇప్పుడు వెస్టేజ్ లో వాడినటువంటి ప్రొడక్ట్స్ లను, ఆ అనుభవం మీ బంధువులకు, మీ చుట్టుపక్కల ఉండేటువంటి మిత్రులకు తెలపండి. వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ వారి జీవితాన్ని మార్చే అవకాశాన్ని ఇవ్వగలుగుతారు. సో లీడర్స్, ఇక్కడ మీరు డాక్టర్ కాదు. లీడర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు డాక్టర్స్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెడిసిన్ కాదు, కేవలం ఫుడ్ సప్లిమెంట్ గానే మనం పరిచయం చేయాలి. అదే విధంగా ప్రమోట్ చేయాలి. అంటే మనం ఇక్కడ కేవలం హెల్త్ అడ్వైజర్ గా మాత్రమే ప్రమోట్ చేయాలి. సో మెడిసిన్ అనేది రోగం వచ్చిన తర్వాత వాడుకునేది. సో వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేటి రోగం రాకుండా ఎవరైనా వాడుకోవచ్చు. ఏజ్ తో సంబంధం లేకుండా హెల్త్ సప్లిమెంట్స్ ఎవరినైనా ఇవ్వచ్చు. అదేవిధంగా మెడిసిన్ అనే పదం మనం మార్కెటింగ్ చేసే క్రమంలో, ప్రొడక్ట్ పరిచయం చేసే క్రమంలో మనం మెడిసిన్ అనే పదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇది ప్రతి ఒక్క మిత్రుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి లీడర్స్. నెక్స్ట్ మూడవది మేక్ ఏ లిస్ట్, అంటే లిస్టు తయారు చేసుకోవడం. లిస్టు తయారీలో ఎవరికి తక్కువ అంచనా వేయకూడదు. మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం, ఎదుటివారు దానిని స్వీకరిస్తే ఓకే, లేకుంటే ఒక మంచి కస్టమర్ గా జాయిన్ చేయండి. చాలా విషయాలు మనం ఎగ్జైట్మెంట్ తోటి మన ఫ్రెండ్స్ తో చాలా మందికి చెప్పడం జరుగుతుంది. కానీ అతను అవకాశాన్ని తీసుకోలేడు. ఎస్ లీడర్స్, కానీ అతను ఒక కస్టమర్ గా ఉండేటువంటి విధంగా మనం మోటివేట్ చేసి మీ డౌన్ లైన్ గా వచ్చే విధంగా చూసుకోండి. మీరు అనుకున్నటువంటి వ్యక్తి జాయిన్ అవ్వకపోతే మంచిది, జాయిన్ అయితే మరీ మంచిది. నిరుత్సాహపడకూడదు. ఎస్, మీరు అనుకున్న వ్యక్తి, మీరు ఎంతమంది లిస్ట్ అయితే రాసుకొని పెట్టుకుంటారో, ప్రతి ఒక్కరు కూడా, ఇద్దరు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, వాళ్ళకి ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ అనుకున్న వ్యక్తి జాయిన్ కానప్పుడు మీరు బాధపడకూడదు, ముఖ్యంగా నిరుత్సాహపడకూడదు లీడర్స్. మరి మీరేం చేయాలి అప్పుడు? అక్కడితో ఆగకుండా డోంట్ స్టాప్ మూవింగ్ టు ద నెక్స్ట్, అంటే మన ప్రయాణం అక్కడితో ఆగకుండా గో టు నెక్స్ట్ అనుకుంటూ నెక్స్ట్ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళడమే. సో లిస్ట్ లో తయారీలో ఒక మంచి ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, ఇది మేకే లిస్ట్ లో. సో ఫ్రెండ్స్ అనే ఫార్ములా, ఇందులో ఉన్నటువంటి ఈ 7 అక్షరాల నుండి ఒక లిస్ట్ తయారు చేసుకోండి. తర్వాత ఫామ్ అనే ఫార్ములా ద్వారా ఆ ప్రాస్పెక్ట్ యొక్క వివరాలు రాసుకొని, వారి ఫ్యామిలీ వివరాలు, వారి వృత్తి, జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు వంటి వివరాలు పూర్తిగా రాసుకొని, ఆ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాసుకోండి. ఈ ఫార్మాట్ ప్రకారం ఫ్రెండ్ లో ఉన్నటువంటి 7 అక్షరాలు గాని మనం చూసినట్లయితే, ఎఫ్ అంటే ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేషన్, మీ బంధువుల యొక్క లిస్ట్, ఐ అంటే ఇన్స్టిట్యూట్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ అంటే ఎడ్యుకేషన్, నువ్వు చదువుకున్నటువంటి క్రమంలో నీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఎన్ అంటే నైబర్స్, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు. డి అంటే డియర్ వన్స్, అలాగే దోబిండి డాక్టర్స్ వరకు. సో నీకు పరిచయం ఉన్నటువంటి ఎవరైనా సరే. అదే విధంగా ఎస్ అంటే స్ట్రేంజర్స్, నీకు పరిచయం ఉన్నటువంటి వారు, కేవలం ముఖ పరిచయం ఉన్న వారిని గాని ఈ విధంగా మీరు లిస్ట్ గాని తయారు చేసుకుంటే 100% మనం ముందుకెళ్ళచ్చు. నెక్స్ట్, ఇలా లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత వీళ్ళని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇన్విటేషన్. సో కంపల్సరీ వాళ్ళని ఇన్విటేషన్ చేయాలి. ఈ విధంగా లిస్ట్ తయారు చేసుకున్న తరువాత వీళ్ళని ఏ విధంగా ఇన్విటేషన్ చేయటం, అసలు ఇన్విటేషన్ చేయడం అనేది ఒక కళ. వాళ్ళని కలవాలి లేదా వాళ్ళని మనం ఒక మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి అనేది నిజంగా ఒక మంచి కళ.
ఒక కొత్త పర్సన్ ని జాయిన్ చేసే క్రమంలో అతి ముఖ్యమైనది ఎస్ ఫ్రెండ్స్, దీనికి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఫార్ములా ఉంది. అదే ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్. అదే ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్ ఫార్ములా. సో ఈ ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్ ఫార్ములాలో 5 Cs ఆఫ్ ఇన్విటేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు మాట్లాడే క్రమం నుండి, అంటే విధానం కావచ్చు, మీరు ఉపయోగించేటువంటి పదాలు కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, మీ వేషధారణ కావచ్చు, అంటే మనం వేసుకునేటువంటి డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చెప్పే విధానం, ఈ 5 రకాల సి టెక్నిక్స్ ఫార్ములాలో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే దీనిలో 5 రకాల టెక్నిక్స్ ఫార్ములాలో ఎలా ఉంటాయంటే, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఎలా ఉంటదంటే, ఫస్ట్ నెంబర్ 1 సంభాషణ ప్రక్రియ, అంటే కన్వర్జేషన్. సంభాషణ ప్రక్రియ చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఏదైనా సరే, ఏదైనా సెక్టర్ లో మనం పని చేస్తూ ఉంటాం. సో అలా చేసే క్రమంలో మీరు జాయిన్ చేసే పర్సన్ ముందు మీరు మీ మీద ప్రజెంటేషన్ చెయ్యాలి అనుకుంటున్నారో దాని మీద మీకు అవగాహన ఉండాలి. మళ్ళీ చెప్తున్నా లీడర్స్, మీరు దేని మీద అయితే ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీకు అవగాహన ఉండాలి. ఎస్, అది ప్లాన్ మీద కావచ్చు, లేదంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ మీద కావచ్చు, లేదంటే మోటివేషన్ నాలెడ్జ్ మీద కావచ్చు. దేని మీదైనా సరే మీకు ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. జాయిన్ చేసే ముందు చిరునవ్వుతో మాట్లాడాలి. ఇదే మీ ప్రమోషన్ కు తొలిమెట్టు. తద్వారా తద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. మీలో కూడా కాన్ఫిడెన్స్ అని కూడా రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిన తరువాత ఫామ్ అనే ఆప్షన్ ని ప్రారంభించాలి. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, అన్నిటిని అడిగి మన ప్లాన్ మెల్లమెల్లగా చెప్పి మన దాంట్లోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. మొదట వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, వాళ్ళు వెస్టేజ్ లో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా అని వాళ్ళ ద్వారా క్యూరియాసిటీ తెలుసుకొని తర్వాత మన ప్లాన్ లోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత ఫ్రెండ్స్, మొదటి మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కలిసే రోజు అతను టైం ఇచ్చారా, అతను ఫ్రీ టైం చూసి మీరు వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే చాలా మంది వ్యక్తులు ఇదే మిస్టేక్ చేయటం జరుగుతుంది. మనకు టైం దొరికినప్పుడు మనం వెళ్ళడం కాదు, కంపల్సరీ కస్టమర్ కి టైం దొరికినప్పుడే మనం వెళ్ళాలి. సో నెక్స్ట్ 4th సిలో కాంప్లిమెంట్స్, అంటే పొగడతలు కితాబు. మీరు ప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో పర్సన్ యొక్క కొన్ని అంశాల మీద, క్వాలిటీస్ మీద పొగడతలు ఇవ్వాలి, కితాబ్స్ ఇవ్వాలి. ఏ విధంగా ఆ విధంగా చేస్తూ ఆ పర్సన్ ని మన ప్రజెంటేషన్ మీద ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం చేయాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, పొగడతలకి ఈ రోజుల్లో ఇష్టపడినట్టు వారంటూ ఎవరు ఉండరు. కాబట్టి అదే విధంగా ప్రజెంటేషన్ ఇస్తూ వారికి పొగడతలు ఇస్తూ మనం ముందుకు తీసుకువెళ్ళాలి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్, మీకు అందరికి తెలిసిందే. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, లేదంటే సార్ అండ్ మేడం ఎక్సలెంట్ వాయిస్, వినడానికి చాలా వినసొంపుగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు నేను చెప్పేటువంటి మాటలన్నీ శ్రద్ధగా వింటూ నాతో ఏకీభవిస్తున్నందుకు, అదే విధంగా మీరు చాలా కష్టపడేటువంటి వ్యక్తిత్వం గలవారు. ఆ కష్టమేదో మన వెస్టేజ్ లో చేయండి, తద్వారా త్వరలో లైఫ్ లో సెటిల్ అయిపోతారు అని జెన్యున్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓవర్ గా కాకుండా. సో వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తూ మన ప్రజెంటేషన్ లో ఇన్వాల్వ్ చేయాలి. నెక్స్ట్ 4th సి క్యూరియాసిటీ, అంటే ఆసక్తి. ప్రతి ఒక్కరిలో మీరు చెప్పే పని మీద క్యూరియాసిటీ ఉండే విధంగా చూపించాలి. అదే విధంగా మీ ప్రవర్తన కూడా ఉండాలి. ఏదో చెప్తున్నావు అని కాకుండా మనం చెప్పేది విని అవతల వ్యక్తి క్యూరియాసిటీ తోటి అతను ఏదో చెప్తున్నాడు వినాలి అనే ఇంట్రెస్ట్, ఆసక్తి అతనికి మనం కల్పించాలి.
సో ఎప్పుడైతే ఆ క్యూరియాసిటీ కలుగుతాయో ఆటోమేటిక్ గా మనం సగం సక్సెస్ అయినట్లే. సో ఎవరైతే అదనపు ఆదాయం కోసం ఎదురు చూస్తున్నారో మరియు జీవితాలు మార్చుకోవాలి అనే అవకాశం కోసం ఎదురు చూసే వారికి జీవితాన్ని మార్చే అవకాశం ఉందని అతనిలో క్యూరియాసిటీ కలిగించాలి. సో మళ్ళీ చెప్తున్నా లీడర్స్, ఎవరైతే జీవితాన్ని మార్చే అవకాశం ఉందని అతనికి క్యూరియాసిటీ కలిగించాలి. అదే మీ విజయానికి నాంది లీడర్స్. సో ఎప్పుడైతే మనం ఆ క్యూరియాసిటీ చేసిన తరువాత నెక్స్ట్ కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ కంపల్సరీ మనం కంట్రోల్లో ఉండాలి. మన ఫ్రెండ్స్ కి మనం ఫోన్ చేసి వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్తాం. అప్పుడు తను వెంటనే ఏంటది అని 1,00,000 ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఎట్టి పరిస్థితులలో ఫోన్లో వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ గాని ప్రొడక్ట్స్ నాలెడ్జ్ గాని ఫోన్లలో చెప్పకూడదు. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. సో మీలో మీలో ఉన్నటువంటి ఉత్సాహం, క్యూరియాసిటీ అదుపులో కంట్రోల్ పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే మీ యొక్క ఎమోషనల్ కంట్రోల్లో పెట్టుకుంటున్నట్లయితే 1000% సక్సెస్ అవుతారు. ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో కలవాలి అనేది ఖచ్చితమైన ప్లేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో అవతల వ్యక్తి ఫోన్లో ఎంత అడిగినా చెప్పకూడదు. కుదిరితే రేపు ఒక వండర్ఫుల్ మీటింగ్ జరగబోతుంది. అక్కడికి మంచి ఇన్కమ్ తీసుకునేటువంటి గ్రేట్ లీడర్స్, గ్రేట్ ఎర్నర్స్ రాబోతున్నారు. ఒక్క మీటింగ్ కి రండి అని చెప్పేసి మీరు కస్టమర్ని రిక్వెస్ట్ చేయాలి లేదా కన్విన్స్ చేయాలి. కన్విన్స్ కాకపోతే కన్ఫ్యూజ్ చేయాలి. మిత్రమా, నాకు ఒక గంట టైం ఇవ్వు, నీకు క్లారిటీ ఇస్తా అని అతనికి చెప్పి ఒక క్యూరియాసిటీగా వచ్చేలాగా మనం చేయాలి. అతనికి కంపల్సరీ ఒక క్యూరియాసిటీ వచ్చేలాగా మనం తయారు చేయాలి. సో మన కోసం తను వెయిట్ చేసేలాగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ కమిట్మెంట్. సో ఫోర్త్ లో ఇన్విటేషన్ లో ఫోర్త్ లాస్ట్ వన్ కమిట్మెంట్. సో కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యమైన ఫ్రెండ్స్. మీకు కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఆ మీటింగ్ వివరాలు చెప్పండి. ఏ రోజున మీటింగ్ జరుగుతుంది, ఏ సమయంలో మీటింగ్ జరుగుతుంది, ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎగ్జాక్ట్ టైం కూడా అతనికి చెప్పాలి. నెక్స్ట్ సో ఫిఫ్త్ వన్ మీటింగ్ అనేది. సో ఈ 7 డోసెస్ లో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీటింగ్స్. సో ఇక్కడ 3 అంశాల గురించి మాట్లాడాలి. నెంబర్ 1, మీటింగ్ ముందు చర్చించుకోవాలి. ప్లానింగ్స్ ఏంటి, ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అని కంపల్సరీ చర్చించుకోవాలి. సో నెంబర్ 2, మీటింగ్ జరిగే క్రమంలో వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, డల్గా ఉన్నాయా, బోరు కొట్టిన విధంగా ఉందా, ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నాడా అనేది కంపల్సరీ చూసుకోవాలి. సో నెక్స్ట్ 3వది, మీటింగ్ అయిపోయిన తర్వాత అతని యొక్క ఫీలింగ్స్ ఏంటి, అతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అని మనం అబ్జర్వ్ చేసి అతనితో మాట్లాడి, మనకి ఎవరైతే గొప్ప గొప్ప లీడర్స్ స్టేజ్ మీద మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. తర్వాత ఒక దాన్ని ఏమంటారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. తర్వాత చదువుకోనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సెక్స్ మనం చూపించాలి. వాళ్ళందరి బ్యాక్గ్రౌండ్ గురించి మన అవతల వ్యక్తికి చెప్పాలి. సో అప్పుడు అతనికి ఆటోమేటిక్ గా ఒక క్యూరియాసిటీ వచ్చే విధంగా మనం చూపించాలి. ఎందుకంటే ఒక బీబీఐ అమ్మ ఇంత తీసుకుంటుంది, లేదా ఒక పూలు అమ్ముకునేటమ్మ అనేసి ఇవన్నీ కూడా మనం చూపించినట్లయితే 100% అతను మళ్ళీ మన దగ్గరకు వచ్చే అవసరం ఉంది. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీటింగ్స్ అయిపోయిన తర్వాత నా ఎమ్మటే మనం హోమ్ మీటింగ్ ఇస్తాం కదా. సో కంపల్సరీ రోడ్ల మీద హోమ్ మీటింగ్స్ ఇవ్వద్దు. ఎందుకంటే నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. మనం ఎంత రోడ్డు మీద ఇచ్చినా అతని బ్రెయిన్ అనేది జస్ట్ అక్కడ ఉండదు. సో హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత 100% 48 గంటల్లో ప్రొడక్ట్స్ అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, కంపల్సరీ అతనిని జూమ్ మీటింగ్ కి కనెక్ట్ చేసి వాట్ ఏంటనేది అతనికి చూపించాలి.
సో నెక్స్ట్ టీం వర్క్. థ్యాంక్ యూ. నీకు ఉన్నటువంటి టీంలో రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలు ఉండేటువంటి వారు జాయిన్ అవుతూ ఉంటారు. కొందరు కస్టమర్ గానే ఉంటారు, కొందరు రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే విధంగా ఉంటారు, కొందరు బెస్ట్ సెల్లర్ గాను ఉంటారు, కొందరు నెట్వర్క్ లీడర్ గాను టీమ్ బిల్డింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. లీడర్స్ అందరితోటి కలిసి మెలిసి పని చెయ్యాలి. అందరితోటి కలిసి మెలిసి పని చేయాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని టీమ్ బిల్డింగ్ చేసుకొని ఒక ఐక్యతతోటి పని చేయాలి. ఈ విధంగా టీమ్ బిల్డింగ్ చేసుకుంటూ ముందుకు గాని వెళ్ళగలిగితే నా టీం మీ టీం చాలా స్ట్రాంగ్ అవుతూ ముందుకు వెళ్తాం. సో నెక్స్ట్ 7వది ఫాలో. వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే ఈ లాస్ట్ వన్ ఫాలో అప్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు హోమ్ మీటింగ్ చేశారు, ఐడి వేశారు, ప్రొడక్ట్స్ ఇంటికి వెళ్ళాయి, సో ఇక్కడ దాకా ఓకే. ఫాలో అంటే మీరు ఇక్కడ దాకా ఓకే, కానీ మీరు ఆటోమేటిక్ గా కస్టమర్ ని గాని పట్టించుకోకపోతే అతను మన నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఎందుకంటే అప్పుడే కొత్తగా జాయిన్ అయినటువంటి ఒక పర్సన్ ని అతనికి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండదు, సో మీటింగ్ నాలెడ్జ్ ఏమ్స్ ఉండవు. కాబట్టి కంపల్సరీ మనము 2 days ఒకసారి అయినా సరే ఫోన్ చేసి కంపల్సరీ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే ఈ 7 doses కంపల్సరీ మనం చేస్తూ మన కింద టీమ్ తో కూడా చేపిస్తే విజయం మనదే అవుతుంది. దీన్నే ఫాలోఅప్ అంటారు. సో మోస్ట్ మోస్ట్ ఆఫ్ పీపుల్స్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, మోస్ట్ ఆఫ్ పీపుల్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లెర్న్ అంటే నేర్చుకోవడం, లెర్న్ ఆఫ్ అప్లైన్ అండ్ టీచ్ ద డౌన్ లైన్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రతి ఒక్కరికి అప్లైన్ ఉంటారు, డౌన్ లైన్ ఉంటారు. సో ప్రతి ఒక్కరు అప్లైన్ దగ్గర నేర్చుకొని అది డౌన్ లైన్ దగ్గరికి డూప్లికేట్ చేయడమే నెట్వర్క్ మార్కెటింగ్. మనం నేర్చుకొని మన కిందోళ్ళకి చెప్పడమే నెట్వర్క్ మార్కెటింగ్. నెక్స్ట్ అదే విధంగాని మనం చేసినట్లయితే అనుకున్నటువంటి మన టీం తయారైతే మీరు ఏదైతే ఒక కమిట్మెంట్ తో పని చేస్తున్నారో అదే విధంగా మీ కింద వచ్చేటువంటి టీం తోటి మీరు అదే కమిట్మెంట్ తో పని చేయించాలి. ఎలా అయితే మీరు మీ టీంతో సహా ప్రొడక్ట్స్ వాడండి, ఆ విషయాన్ని ఇతరులకు పంపించండి, ఒక లిస్ట్ తయారు చేసుకోండి, మీ టీం తోటి అదే విధంగా లిస్టు తయారు చేయించండి, మీ మిత్రులను ఇన్విటేషన్ చేయండి, మీ మిత్రులకు ఇన్విటేషన్ చేయండి, మీటింగ్లకు, లైవ్ మీటింగ్లకు, వీక్లీ మీటింగ్లకు, హోమ్ మీటింగ్లకు కూడా అటెండ్ అయ్యే విధంగా చూసుకోండి. ఎస్, హోమ్ మీటింగ్ కనెక్ట్ చేసుకుంటూ వాళ్ళతో మోర్ నాలెడ్జ్ ఇచ్చుకుంటూ వారితో పని చేయించండి. మీ టీం అదే విధంగా వారిని ఫాలోఅప్ చేయండి లీడర్స్. సో అదే విధంగా ఫాలోఅప్ చేసుకుంటూ, సో స్లైడ్స్ మిస్ అయ్యాయి ఫ్రెండ్స్, ఓకే సారీ. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సారీ, వన్ సెకండ్. సో లీడర్స్ అదే విధంగా ఫాలోఅప్ చేసుకుంటూ టుగెదర్ వీఆర్ ది బెస్ట్ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ లో, వెస్టేజ్ బిజినెస్ లో ప్రతి ఒక్కరు కూడా 100% సక్సెస్ కావచ్చు. సో కొంతమంది ఏం చేస్తారంటే హార్డ్ వర్క్ నే నమ్ముకుంటారు. సో ఇటువంటి ఆల్ఫాబెట్ ఒక్కసారి గమనించినట్లయితే, ఒక్కసారి పిక్చర్ చూడండి లీడర్స్. సో ఒక హార్డ్ వర్క్ నే మనం ఒక క్యాలిక్యులేషన్ చూసినట్లయితే స్టాట్స్ ప్రకారం 98% హార్డ్ వర్క్ మీద వస్తుంది. అదే నాలెడ్జ్ నమ్ముకుంటే 96% వస్తుంది. బట్ మన యాటిట్యూడ్,
నమ్ముకొని గాని మనం పని చేసినట్లయితే 100% కాదు, 1000% సక్సెస్ అవుతాం. 100% రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్, ఎవ్రీథింగ్ యాజ్ యాటిట్యూడ్. మన ఆలోచన విధానమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. లీడర్స్, మన ఆలోచన విధానమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనం ఏ విధంగా అనుకుంటే అదే విధంగా మనకి విజయం అనేది వస్తుంది. సో టుగెదర్ ఆర్ అనుకుంటూ టుగెదర్ వీఆర్ ది బెస్ట్ అనుకుంటూ ఒకరొకరు హ్యాండ్ ఇచ్చుకుంటూ ముందుకు గాని వెళ్ళగలిగితే లైఫ్ లో ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. అదే అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ విశాల్ సార్. ఎక్సలెంట్ సెషన్, చాలా మంచి సమాచారం మాకు అందజేశారు. థ్యాంక్ యూ. తక్కువ టైం సార్ ఇచ్చినప్పుడు వాయిస్ కూడా. ఏమైనా స్పీడ్ అయిందా సార్? స్పీడ్ ఏం లేదు సార్, మీ వాయిస్ స్పీడ్, మీరు స్పీడ్ కాబట్టి కొంచెం అంటే అర్థం మీరు నాకు చేసుకోగలిగాం, ఇచ్చింది హాఫ్ అన్ అవర్ అని అర్థమైంది. చెప్పేసి హాఫ్ అన్ అవర్ లాగాను సార్. ఎక్సలెంట్ సార్. హాఫ్ అన్ అవర్ ఒక 5 నిమిషాలు అటు ఇటు అని పర్లేదు, డోంట్ వరీ, ఎందుకంటే మన జూమే కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ విశాల్ సార్. తక్కువ సమయం ఇచ్చినప్పుడు కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి అందరూ టీం అందరూ కూడా షేర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఫీడ్బ్యాక్ అని కాకుండా ఇప్పుడు సార్ చెప్పింది ఉంది కదా 7 స్టెప్స్ అనేది, ఎవరైతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలుగుతారో ఒక 5 నెంబర్స్ లీడర్స్ అనేవాళ్ళు యాంకరేజ్ చేయండి. సార్ ఈ సెషన్ బాగుంది అలాంటి ఫీడ్బ్యాక్ కాకుండా ఎవరైతే ఈ 7 స్టెప్స్ రిపీట్ చేయగలరో వాళ్ళు యాంకరేజ్ చేయండి లీడర్స్. ఝాన్సీ రాణి మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. ఝాన్సీ రాణి మేడం, గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి.